Simpson's rule. Formula: integration a to b f of x dx equal to h by 3 into sum of the first and last ordinates plus 4 into sum of the odd ordinates plus 2 into sum of the even ordinates. సో వర్కింగ్ రూల్ అనేది సింప్సన్స్కి ట్రిపిజాయిడల్కి సేమ్ వర్కింగ్ రూల్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది సింప్సన్స్ రూల్కి ఎగ్జాంపుల్. వేర్ n ఈక్వల్ టు 6. సొల్యూషన్ a ఈక్వల్ టు -3, b ఈక్వల్ టు 3, n ఈక్వల్ టు 6. మనం h వాల్యూ కనుక్కోవాలి. b మైనస్ a బై n. సో b3 minus of -3 by 6, 3 plus 3 by 6, 6 by 6 equal to 1. సో h వాల్యూ 1 వచ్చింది. సో మనకి ఇచ్చిన ఇంటర్వెల్స్ ఏంటి? -3 to 3. సో ఇప్పుడు మనం x వాల్యూస్ తీసుకుందాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? -3, -2, 1, -1, 0, 1, 2, 3. -3 to 3 కదా ఇంటర్వెల్స్. సో ఈ x. సో మనం కనుక్కోవాల్సింది x⁴. దీన్ని y అనుకుంటాము. సో -3 పవర్ 4 81, 16, 1, 0, 1, 16, 81. ఇవి మనకి x⁴ వాల్యూస్. ఇప్పుడు x⁴ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇంటిగ్రేషన్ -3 x⁴ dx ఈక్వల్ టు h by 3 సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ ప్లస్ 4 into sum of odd terms plus 2 into sum of even terms. సో ఇది దీని యొక్క ఫార్ములా. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేద్దాం. h అంటే 1 by 3 into sum of first and last 81 plus 81 ప్లస్ 4 ఇంటూ ఈ ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ వదిలేసిన తర్వాత ఆడ్ డిజిట్స్ ఈ 5 అవుతాయి. సో ఇది 1, ఆడ్ 2, 3 ఇవి ఆడ్ డిజిట్స్ అనమాట. సో 16 ప్లస్ 0 ప్లస్ 16 ప్లస్ 2 ఇంటూ ఇక్కడ ఈవెన్ ఏంటి? 1 ప్లస్ 1 అంతే కదా. సో 1/3 162 ప్లస్ 128 ప్లస్ 4 1/3 into 294. దట్ మీన్స్ 98. సో ఇది సింప్సన్స్ రూల్కి ఒక ఎగ్జాంపుల్కి వచ్చిన వాల్యూ ఇది. సో ఇలా మనం కనుక్కోవాలి. సింపుల్గా మనకి f of x ఏదైతే ఇస్తాడో ఆ f of x వాల్యూ కనుక్కొని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయాలి అంతే. ఇది కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.